నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. అమెరికా రాజకీయాల గడ్డపై ఇప్పుడు కొత్తగా విభేదాల తుఫాను చెలరేగింది. ప్రజాస్వామ్యం, మత స్వేచ్ఛకు చిరునామాగా చెప్పుకునే అమెరికాలో మైనారిటీ వర్గమైన ముస్లింలపై గురిపెట్టిన తీవ్రమైన డిమాండ్ సంచలనం సృష్టిస్తోంది. రిపబ్లికన్ కాంగ్రెస్ అభ్యర్థి, హక్కుల కార్యకర్త లారా లూమర్ అమెరికాలో ముస్లింలు ఇకపై రాజకీయ పదవులు చేపట్టకుండా చట్టం తీసుకురావాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తో పాటు ఆమె చేసిన ప్రకటనలు అమెరికన్ ముస్లిం సమాజానికి పెద్ద షాక్ ఇచ్చాయి. అసలు లారా లూమర్ డిమాండ్లలో ఉన్న అంశాలేంటి, దీని వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశం ఏంటి? అమెరికాలో ముస్లింల రాజకీయ భాగస్వామ్యంపై ఇప్పుడు పూర్తి స్థాయి నిషేధాన్ని కోరుతోంది ఒక రిపబ్లికన్ స్వరం. లారా లూమర్ డిమాండ్ కేవలం ఒక రాజకీయ విమర్శ కాదు, అది ముస్లిం సమాజంపై నేరుగా సంధించిన శరాఘాతం. తన డిమాండ్లు నెరవేర్చని ఏ రాజకీయ అభ్యర్థికి తాను మద్దతు ఇవ్వనని, ఆమోదించనని సొంత పార్టీకి ఆమె అల్టిమేటం జారీ చేసింది. లూమర్ డిమాండ్ చేసిన అంశాలు అమెరికన్ ముస్లింల మత సాంస్కృతిక ఆచారాలనే పూర్తిగా లక్ష్యంగా చేసుకున్నాయి. ఆ డిమాండ్లు చూస్తే ఈ చర్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ముస్లింల హలాల్ జంతు బలిపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలి, ముస్లిం మహిళలు ధరించే బుర్కా, హిజాబ్ పై దేశవ్యాప్త నిషేధాన్ని అమలు చేయాలి, ఖురాన్ పై ప్రమాణం చేయడాన్ని చట్టవిరుద్ధం చేయాలి, బంధువుల వివాహాలపై నిషేధం విధించాలి, హమాస్, ముస్లిం బ్రదర్హుడ్లకు నిధులు సమకూర్చినందుకు ఖతార్ను బహిరంగంగా ఖండించాలి. ఈ డిమాండ్లన్నీ అమెరికన్ ముస్లింల రోజువారీ జీవితం, మత విశ్వాసాలు, రాజకీయ హక్కుల మూలాలపై ప్రత్యక్ష దాడిగా పరిగణించబడుతున్నాయి. ఈ చట్టాలు నిజంగా వస్తే అది అమెరికన్ ముస్లింలకు రాజ్యాంగబద్ధమైన షాక్ అవుతుంది. కేవలం డిమాండ్లతో ఆగకుండా లారా లూమర్ తన సొంత పార్టీపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. నా దేశాన్ని ఇస్లామీకరణ చేయడం ఏ మాత్రం అంగీకరించబోను, అమెరికా గడ్డను మహమ్మద్ చేతుల్లో బలి కానివ్వను అని ఆమె చేసిన వ్యాఖ్యలు ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధమే అనే సంకేతాన్ని ఇస్తున్నాయి. లారా లూమర్ డిమాండ్ చేసిన ఈ జాబితా ఇటీవల అమెరికాలో పెరుగుతున్న మైనారిటీ వ్యతిరేక ధోరణికి నిదర్శనం. గతంలో న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా జోహ్రాన్ మమ్దాని ఎన్నికైనప్పుడు అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇలాగే తీవ్ర స్థాయిలో విమర్శించారు. అంతకుముందు మరో రిపబ్లికన్ నేత అమెరికాలో హనుమాన్ విగ్రహం ఏర్పాటుపై కూడా తప్పుబట్టారు. అమెరికాలో మత స్వేచ్ఛ, లౌకికవాదం వంటి మౌలిక సిద్ధాంతాలపైనే ప్రశ్నలు వేస్తున్న ఈ రాజకీయ పోరాటం రాబోయే ఎన్నికల్లో ముస్లిం వర్గాన్ని, ఇతర మైనారిటీలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూడాలి.